నేను ఈ వీడియోలో కాంప్లికేట్ చేయనండి. 4 ప్లేసులు. ఎందుకంటే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వస్తే మీరు ఏం చూసినా చూడకపోయినా ఇప్పుడు నేను చూపించే 4 ప్లేసులు మాత్రం ఖచ్చితంగా చూడండి. అక్కడ చూడలేకపోయినా కుమారధార తీర్థం చూడండి. ఇక్కడ కొంచెం కిందకి వెళ్ళి చూపిస్తాను గుహను మీకు. వాసుకి తపస్సు చేసిన గుహ, వెనకాల కొండలు, ఆ గోపురం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. హలో సెంచరీస్, ఎలా ఉన్నారు? నేను మీ సింగిల్ సెంచరీ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేనున్నాను సుబ్రహ్మణ్య రోడ్ రైల్వే స్టేషన్లో. ఇక్కడ నుంచి కుక్కే సుబ్రహ్మణ్య 15 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. దానికంటే ముందు నేను కడూరు నుంచి సుబ్రహ్మణ్య రోడ్డుకి ట్రైన్లో వచ్చాను. ఆ రూట్ అయితే మాత్రం ఇంకా వేరే లెవెల్ అని చెప్పాలి. ఇప్పుడు ప్లే చేస్తా చూడండి కొన్ని పిక్స్, మీకే అర్థం అవుతుంది. సారీ, ఇందాక 15 కిలోమీటర్స్ అన్నాను కదా, కాదండి 12 కిలోమీటర్సే. సో నేను ఇప్పుడు వచ్చిన ట్రైన్ చూపిస్తాను చూడండి. నేను కడూరు నుంచి సుబ్రహ్మణ్య రోడ్ వరకు ఈ ట్రైన్లో వచ్చా. మ్యాంగ్లూర్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ మ్యాంగ్లూర్ వరకు వెళ్తుంది, కానీ షక్లేస్పురా నుంచి సుబ్రహ్మణ్య రోడ్ వరకు జర్నీ ఉంది. ఇదిగోండి, ఇవన్నీ రెంటెడ్ వెహికల్స్ రైల్వే స్టేషన్ బయట. సో మనం అయితే ఇప్పుడు ఈ రెంటెడ్ వెహికల్స్లో కానీ ఆటోస్లో కానీ వెళ్ళట్లేదు. నడుచుకుంటూ ముందు మెయిన్ రోడ్లోకి వెళ్ళాలి. 1 కిలోమీటర్ 1.2 కిలోమీటర్ ఉంటుంది మెయిన్ రోడ్డు. ఎందుకంటే ఇక్కడ ఆటోలు ఉన్నాయి కదా, ఈ ఆటోలు అయితే మాత్రం ఆస్తులు అడుగుతారు. అక్కడ రెంటెడ్ వెహికల్స్ ఉన్నాయి కదా, అవి అయితే మాత్రం మన తాతల ఆస్తులు అన్నీ కూడా అడిగేస్తారు. అందుకే 1 కిలోమీటర్ దూరం నడిచి వెళ్ళామనుకోండి, అక్కడి నుంచి బస్సులు తిరుగుతూ ఉంటాయి ఫ్రీక్వెంట్గా. మనకి బెంగళూరు నుంచి కానీ మ్యాంగ్లూరు నుంచి కానీ ఇక్కడికి ట్రైన్స్ అయితే మాత్రం ఉంటాయండి. ఒకసారి మీరు ఐఆర్సీటీసీలో చెక్ చేయండి. మన తెలుగు రాష్ట్రాల నుంచి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి రావాలి అని అనుకుంటే మీరు 3 దేవాలయాలు కవర్ చేసేలా చూసుకోండి. 1 ధర్మస్థల, 2 కుక్కే సుబ్రహ్మణ్య, 3 శృంగేరి. మధ్యలో హొర్నాడు కూడా వస్తుంది. హొర్నాడు కూడా కవర్ చేసుకొని హ్యాపీగా ఈ 4 దేవాలయాలు ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేసుకోండి. చాలా బాగుంటుంది. నేను ఈ వీడియోలో కాంప్లికేట్ చేయనండి. 4 ప్లేసులు. ఎందుకంటే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వస్తే మీరు ఏం చూసినా చూడకపోయినా ఇప్పుడు నేను చూపించే 4 ప్లేసులు మాత్రం ఖచ్చితంగా చూడండి. 1 కుమారధార, 2 కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, 3 ఆది సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. ఇంకోటి ఉండేసి ఒక కేవ్ ఉంటుంది, ఒక చిన్న గుహలాగా ఉంటుంది. ఆ గుహలోనే వాసుకి పరమశివుడి కోసం తపస్సు చేసింది. లాస్ట్ జోగ్ ఫాల్స్ వీడియో అయితే మాత్రం చాలా బాగుంటుందండి, నాకు చాలా బాగా నచ్చింది. సో మీరు ఎవరైనా చూడకపోతే ఐ కార్డ్స్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. మనం రైల్వే స్టేషన్ నుంచి వచ్చిన దారి ఇది. అక్కడ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళే బస్సులు ఆగుతాయి. ఆ బస్సులు కూడా ఇదిగోండి ఈ సైడ్ నుంచి వస్తాయి. ఇప్పుడే కుక్కే బస్ స్టాండ్కి వచ్చానండి. ఆ రైల్వే స్టేషన్ రోడ్ నుంచి ఇక్కడికి 33 రూపీస్ ఛార్జ్ చేశారు. 12 కిలోమీటర్లకి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కుమారధారకి వెళ్దాం. ఎందుకంటే ఇక్కడ మనం హోటల్ తీసుకున్న దర్శనానికి వెళ్లే ముందు ఆ తీర్థంలో స్నానం చేసి ఆ కుక్కే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవాలి. ఇప్పుడు మనం కుమారధారకు వెళ్దాం. ఆ కుమారధార విశిష్టత ఏంటి అనేది నేను అక్కడ మాట్లాడతాను. ఇదేనండి బస్ స్టాండ్. బస్ స్టాండ్ పర్లేదు, పెద్దగానే ఉంది. బస్ స్టాండ్ నుంచి కుమారధార తీర్థం 2 కిలోమీటర్లు ఉంది. లెఫ్ట్కి వెళ్తే టెంపుల్కి వెళ్ళొచ్చు. అలా కాకుండా రైట్కి వస్తే, అంటే మనం బస్సు వచ్చింది కదా అదే రోడ్లో వెళ్తే మనం కుమారధార తీర్థానికి వెళ్ళొచ్చు. ఇదిగోండి, ఇక్కడ మనకి కుక్కే సుబ్రహ్మణ్యలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ ఆర్చ్ కనిపిస్తుంది. సో అక్కడ వెహికల్స్ వస్తున్నాయి చూడండి. మనం లెఫ్ట్కి వెళ్ళాలి. జస్ట్ ఎంత, ఇక్కడ నుంచి 200 మీటర్స్ మాత్రమే. ఇప్పుడైతే టెంపరీ క్లోజ్ చేసింది, కాకపోతే ఇక్కడ డ్రమ్స్ లో నింపుతున్నారు చూడండి. సో మనం ఇక్కడ స్నానం చేయొచ్చు, అదే వాటర్. ఎందుకంటే ఫ్లో ఎక్కువగా ఉంది కదా, అందుకని టెంపరీ క్లోజ్ చేస్తున్నారు. సో ఇక్కడ డ్రమ్స్ లో పడుతున్నారు. స్నానం చేసిన తర్వాత ఈ కుమార తీర్థం విశిష్టత మాట్లాడుకుందాం. అక్కడ ఆ తీర్థంలో వాటర్ ఈ షవర్స్ లోకి వస్తాయి అనమాట. నేను కూడా ఇక్కడే స్నానం చేశాను చూడండి. 4 షవర్స్ ఉన్నాయి. సో నో ప్రాబ్లం, వచ్చి ఈ కుమార తీర్థ వాటర్ ఇక్కడ షవర్స్ రూపంలో మీరు స్నానం చేయొచ్చు. ఇక్కడ లేడీస్ కి చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. అదిగోండి అక్కడ 4 ఉన్నాయి కదా హట్స్ లాగా, అవే. సో ఇక్కడ షవర్స్. ఓకే, మంచి ఐడియా అనేది. అక్కడ గేట్స్ క్లోజ్ చేసి ఉండడం వల్ల నేను కుమార తీర్థాన్ని చూపించలేకపోయాను కదా. కొంచెం వర్షం తగ్గితే ఆ రోడ్డు మీదకి వెళ్తాను. ఆ రోడ్డు మీద నుంచి ఆ నది క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడలేకపోయినా కుమారధార తీర్థం చూడండి. ఇక్కడ దూరంగా కొండలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఈ కుమారధార తీర్థం చరిత్ర ఏంటంటే, తారకాసుని సూరపద్ముని సంహరించిన తర్వాత కుమారస్వామి తన శక్తి ఆయుధానుకున్న రక్తాన్ని ఈ తీర్థంలోనే కడిగాడంట. కుక్కేకి వచ్చినప్పుడు కనీసం ఇక్కడ వాటర్ అన్నా జల్లుకోండి. అందుకే మనం కుక్కేకి వచ్చినప్పుడు ఎంత పెద్ద 5 స్టార్ హోటల్లో రూమ్ తీసుకున్నా
ఇక్కడికి వచ్చి కనీసం నెత్తి మీద నీళ్లు చల్లుకొని డైరెక్ట్గా వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం, మన పాపాలు కొన్నైనా తగ్గుతాయి. అబ్బో ఫ్లో కూడా చాలా ఎక్కువ ఉందండి, అందుకే వాళ్ళు అలో చేయింది. కానీ చూడండి బ్యూటిఫుల్ వ్యూ కదా. ఓకే, ఇప్పుడైతే మనం డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోతాం. దర్శనానికి వెళ్ళే దారిలో ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో దేవాలయం ఉంది. అలా నడిచి వెళ్తున్నప్పుడు 1 కిలోమీటర్ అంటే మధ్యలో బిల్వ ద్వారా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బిల్వ ద్వారా గురించి చెప్తాను పదండి. మనం కుమార తీర్థం నుంచి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి నడిచి వెళ్తుంటే ఇదిగోండి వనదుర్గాదేవి టెంపుల్ కనిపించింది. ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుందండి. ఇదిగోండి ఇదే బిల్వద్వార గుహ. మనం కుకేకి వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడాల్సిన 4 ప్రదేశాల్లో ఇదొక ప్రదేశం. నేను చెప్పాను కదా, కుమారధార తీర్థం ఒకటైతే బిల్వద్వార ఇంకొకటి, 3వది వచ్చేసి ఆది సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, 4వది వచ్చేసి మనం ఇప్పుడు దర్శనం చేసుకుంటున్నాం కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం. ఈ 4 మాత్రం ఖచ్చితంగా దర్శించుకోవాలి. సరే ఇప్పుడు దగ్గరికి వెళ్ళేసి ఆ గుహను చూపిస్తాను అండి మీకు. ఇదిగోండి ఇదే వాసుకి పరమశివుడి కోసం తపస్సు చేసిన గుహ. ఇదిగోండి ఇక్కడ వాసుకి విగ్రహం. ఈ పక్కనే మనం గుహను చూడొచ్చు. ఒకసారి సర్పజాతి మొత్తం గరుత్మంతుడు వాళ్ళ అమ్మని మోసం చేస్తారు. అది మోసం అని తెలుసుకున్న గరుత్మంతుడు బాగా కోపం వచ్చి ఆ సర్పజాతిని మొత్తం నాశనం చేయాలని చెప్పేసి సర్పాలని చంపుతూ వస్తుంటాడు. అలా చంపుతున్న తరుణంలో వాసుకి దగ్గరికి వస్తాడు. ఇద్దరికి కొంత యుద్ధం జరుగుతుంది. అప్పుడు గరుత్మంతుడి నుంచి తప్పించుకొని వాసుకి ఈ గుహలోకి వచ్చేసి ఆశ్రయం పొందింది. అలాగే ఈ గుహలోనే పరమశివుణ్ణి ప్రార్థించి స్వామి నాకేంటి దిక్కు అని అడిగితే నీకేం పర్వాలేదు సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడికి వస్తాడు, అప్పుడు నీకు అభయం అందిస్తాడు అని పరమశివుడు చెప్తే ఈ గుహలోనే ఉండిందనమాట. సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడికి వచ్చిన తర్వాత వాసుకి అభయం ఇచ్చి తన పైన వెలిశాడు. అదే ఇప్పుడు మనం చూస్తున్న దేవాలయంలోని సుబ్రహ్మణ్యేశ్వరుడు విగ్రహం. సంతాన భాగ్యం కలగాలంటే ఎప్పుడైనా కానీ నాగదేవతల అనుగ్రహం ఉండాలి. ఆ నాగదేవతలే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆధీనంలో ఉంటాయి. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి ఎక్కువగా సంతానం లేని వాళ్ళు, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఎక్కువగా వచ్చేసి ముక్కుంటూ ఉంటారు. అవి ఖచ్చితంగా తీరుతాయి. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి ఆధీనంలోనే నాగదేవతలు ఉంటారు కాబట్టి. కొంచెం కిందకి వెళ్ళి చూపిస్తాను గుహను మీకు. వాసుకి తపస్సు చేసిన గుహ. ఇప్పుడు మనం ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్దాం. అక్కడ సర్ప సంస్కార పూజలు చేస్తారు. సో అక్కడ కాస్ట్ ఎంత ఉంది, అసలు ఎలా చేస్తారు అనేది అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. సరే ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఆఫ్టర్నూన్ అవుతుంది కదా, నాకు తెలిసి టెంపుల్ క్లోజ్ చేస్తారేమో. సో అందువల్ల ఏంటంటే ముందైతే దర్శనానికి వెళ్ళిపోదాం. ఎందుకంటే దర్శనం చేసుకున్న తర్వాత వెనకాలే టెంపుల్ ఉంటుంది కాబట్టి సో ఈజీ అక్కడి నుంచి వెళ్దాం. ఇప్పుడైతే నేను టెంపుల్ రోడ్లోకి వచ్చేసాను. అది మనకి లెఫ్ట్కి వే కనిపిస్తుంది కదా, జస్ట్ ఎంత ఒక 300 మీటర్స్ వెళ్తే మనకు గోపురం ఉంటుంది. ఆ గోపురం నుంచి లోపలికి వెళ్తే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్వామిని దర్శనం చేసుకోవచ్చు. వెనకాల కొండలు, ఆ గోపురం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దగ్గర నుంచి శ్రీ కుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ గోపురం చూడండి. ఓకే, ఏమాత్రం లేట్ చేయకుండా ముందు దర్శనానికి వెళ్ళిపోదాం. లోపలికైతే కెమెరా అలో లేదు. ఆ పక్కనే చెప్పుల స్టాండ్స్ ఉంటుంది, అక్కడ చెప్పులు పెట్టేసుకొని బ్యాగ్ కూడా కుదిరితే అక్కడే పెట్టేసుకొని లోపల దర్శనానికి వెళ్ళిపోదాం. ఇది మనకి దేవాలయం గోపురం అయితే ఇక్కడ చూడండి చెప్పుల స్టాండ్ ఉంది, ఫ్రీ చెప్పుల స్టాండ్. ఆ మూల చూసుకున్నట్లయితే మనకి లగేజ్ స్టాండ్ ఉంది. సో అక్కడ లగేజ్ పెట్టుకొని ఇక్కడ చెప్పులు పెట్టుకొని దర్శనానికి వెళ్ళిపోవచ్చు. బయట స్వామివారి రథం అయితే పట్టకప్పేసిందండి. మీకు తెలుసా, రథోత్సవం అప్పుడు ఒక గరుడు పక్షి వచ్చేసి ఈ రథానికి ప్రదక్షిణలు చేసి మళ్ళీ వెళ్ళిపోద్ది. అంటే ప్రతి సంవత్సరం అలాగే జరుగుతుంది అనమాట. చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి బాబు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అన్నదానానికి దారి చూడండి, మధ్యాహ్నం 12 నుంచి 2:30 వరకు పెడతారు. మనం కూడా దర్శనానికి తొందరగా వెళ్ళొచ్చేసి అన్నదానానికి వెళ్ళిపోదాం. నాకు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. శివుడు పైన వాసుకి పైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. అలాగే లోపల నరసింహస్వామిని, ఉమామహేశ్వర స్వామిని, ఇంకా చాలా మందిని దర్శించుకున్నాను. లోపలికి వెళ్ళిన ఫీల్ అయితే మాత్రం చాలా బాగుంది. సో ఇప్పుడు మనం అన్నదానానికి వెళ్ళిపోదాం. బాగా ఫుడ్ తిన్నానండి, చాలా బాగుంది. ఇప్పుడైతే మనం ఆది సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళిపోదాం. అంటే దేవాలయం వెనకాల నుంచే వెళ్ళొచ్చు, కాకపోతే నాకు చెప్పులు ఉన్నాయి కదా, ఈ చుట్టూ తిరిగి వెళ్ళాల్సిందే. కాకపోతే ఇందులో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. ఏమన్నా కొనుక్కోవాలనుకుంటే జస్ట్ నేనైతే చూపిస్తా, అది మీ చాయిస్. ఈ టెంపుల్ రోడ్లో మొత్తం షాపింగ్ కాంప్లెక్సే. ఇక్కడ హోటల్స్లో ఫుడ్ బాగుంటుందని నేను విన్నా. ఇది టెంపుల్ రోడ్డు, అక్కడ మార్కెట్స్ ఉన్నాయి కదా, అక్కడతో ఈ టెంపుల్ రోడ్డు క్లోజ్. రైట్కి వెళ్తే బస్ స్టాండ్, ఆ బస్ స్టాండ్కి వెళ్ళక ముందు మళ్ళీ రైట్ వస్తుంది. అటు వెళ్తే మనకి ఆది సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళొచ్చు. మనకి టెంపుల్ గోపురం ఈ సైడ్ ఉంది కదా, కానీ టెంపుల్ ఏ సైడ్ ఉంటుందో తెలుసా? మనం వెనక నుంచి వెళ్ళి ముందు నుంచి మళ్ళీ దర్శనం చేసుకోవాలి.
మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ముందు పక్క గోపురం, ఆ స్ట్రైట్గా ఉండడు స్వామి, అక్కడి నుంచి వస్తున్నారు కదా, అది సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. అది ఇంకో ద్వారం అనమాట. ఆ ద్వారం ఎదురుగానే ఇక్కడ ఒక రోడ్డు ఉంటుంది. అంటే మీరు దేవాలయం లోపల నుంచి వచ్చే పని అయితే, లేదంటే మాత్రం ఇప్పుడు నేను మొత్తం తిరుక్కొని వచ్చాను కదా, అలా రావాల్సి వస్తుంది. దేవాలయం లోపల నుంచి వచ్చే పని అయితే ఇప్పుడు నేను చూపించాను కదా, ఆ దారిలో నుంచి వస్తారు, ఈ దారిలో కలుస్తారు. ఇక్కడ కూడా మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఉన్నాయి. దేవాలయంలో చాలా రకాల పూజలు ఉంటాయి. ఆ పూజలకు సంబంధించిన సామాన్లు ఇక్కడ అమ్ముతున్నారు. అదిగోండి అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అదే ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం. ఇది ఇక్కడ వాటర్ భారతం చూడండి, ఇక్కడే తర్పణాలు అవి వదులుతారు. సో లోపలికి అయితే కెమెరా అలో లేదు, సో అందువల్ల నేను తీసుకెళ్ళట్లేదు అనమాట. మనం ఏదైతే పూజ చేయించుకోవాలనుకుంటూ ఉంటామో వాటి కాస్ట్ ఇక్కడ ఉంది చూడండి. పైన ఉంది సర్ప సంస్కార విత్ నాగప్రతిష్ఠ, అది 3200. నాగప్రతిష్ఠ వచ్చేసి 400. నెక్స్ట్ ఆశ్లేష బలి పూజ ఉండేసి 400 రూపాయలు. ఇక్కడ మన పూర్వీకులు ఏదైనా సర్పాలని చంపున్నా లేకపోతే మనం చంపున్నా కానీ దోషాలు పట్టుంటాయి. ఆ దోషాలు పోగొట్టుకోవడానికి ఆ సర్పాల ఆత్మల్ని ఇక్కడ చిన్న బొమ్మలు చేసి వాటిలోకి రప్పించి 2 రోజులు సర్ప సంస్కార పూజ చేస్తారు. 2వ రోజు ఇక్కడ తర్పణం వదిలిస్తారు. ఆ పూజ చేసిన తర్వాత చాలా మందికి సంతానం కలగడం, ఇంట్లో ఇబ్బందులు ఉంటే పోవడం, అందుకే అనమాట సర్ప సంస్కార పూజ అంటే అంత ఫేమస్. ఇక్కడ ఎంతో మందికి జీవితం చూపించిన దేవాలయం ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం. స్వామివారు మొదట ఇప్పుడు మనం దర్శనం చేసుకుంటున్నాం కదా, ఆ గుళ్ళో కాదు వెలిసింది, ఈ గుళ్ళోనే. దేవాలయం పక్కనే చూడండి ఎలా బారుతుందో, వాటర్ బారుతూ ఒడ్డిన స్వామి దేవాలయం. చాలా బాగుంది కదా ఆర్కిటెక్చర్ కానీ చూడడానికి. మొత్తం ఆలయం కూడా పెద్దదేనండి. కింద 2 పూజలు ఉన్నాయి కదా, ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ అని చెప్పేసి, అది దేవాలయంలోనే చేస్తారు. సర్ప సంస్కారం అని ఉంది కదా, అది ఇక్కడ చేస్తారనమాట. దేవాలయం పక్కనే బ్యూటిఫుల్ పార్క్ ఉందండి. సరే ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూసేద్దాం. పార్క్ ఓపెన్ చేసింది, పార్క్లోకి వెళ్దాం పదండి. నాకేం సరిపోతాయి. ఎంటర్ అవ్వగానే బ్యూటిఫుల్ ఆర్ట్. అంటే మా సిస్టర్కి పెళ్ళైన కొత్తలో మేము ఇక్కడికి వచ్చామన్నమాట. మా బావ, నేను, మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడే నేను ఫోటో తీసా తనకి, ఇది చూపిస్తానండి. బ్యాక్గ్రౌండ్ ఈ చెట్లు పెట్టి తీసా. కానీ ఇటువంటి చోట్లకి ఫ్యామిలీతో రావాలి. సంచారీస్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేసి, అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వీడియోతో మళ్ళీ కలుస్తాను.